ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన మనసు నలిగిపోయి ఉంటే, మనం ఇబ్బందుల్లో పడుంటే, మనము శోధనలో పడుంటే, మనం ఇరుకులో పడుంటే దేవుడు మనల్ని రక్షిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనల్ని మనుషులు రక్షించకపోవచ్చు. మనుషులు నలిగిపోయిన మనసుని ఇంకా నలకొడుతూనే ఉంటారు. పుండు మీద ఇంకా కారం జల్లుతూనే ఉంటారు. గాయాన్ని ఇంకా పెద్దది చేస్తూనే ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే, నలిగిన హృదయాన్ని, మనసుని దేవుడు రక్షించేటువంటి దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. అంటే దేవుడే కాపాడతాడు. ఈ లోకంలో మనుషులు నేను కాపాడుతాను, నేను నీతో ఉన్నాను, నేను నీకు అండగా ఉన్నాను, నీ వెనకాల నేను ఉన్నానని చెప్పిన మనుషులు ఎవరు నిలబడండి. దేవుడైతే మనకి శారీరకంగా దేవుడు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మాట అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉండి దేవుడు సత్యమైన దేవుడు మనతో ఉన్నాడు. మనము కంటికి కనబడే మనుషుల్ని చూస్తున్నాం, మోసం చేసే మనుషుల్నే నమ్ముతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను రక్షిస్తారని అనుకుంటున్నాం. నా నలిగిపోయిన మనసుని వాళ్ళు బాగు చేస్తారని అనుకుంటున్నాం. నాకేదో ఒక రూపాన సహాయం చేస్తారని అనుకుంటున్నాం. అయితే మనకి సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. నిజంగా ప్రేమించే వారు చాలా తక్కువ మంది. అలాంటి వారు ఉంటే దేవుని కృప, దేవుని మనసు కలిగిన వారే సహాయం చేస్తారు. లేకుంటే ఓడు బాగుపడితే నాకేం వస్తుంది, నేను అతను సహాయం చేస్తే నాకేం వస్తుంది. మనం ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నా కూడా మనము సహాయం చేసేది పక్కన పెడితే, మనము సహాయం చేస్తే మనము వాళ్ళ దగ్గర, వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు, దానికోసమే సహాయం చేస్తున్నారు. అలాంటి లోకంలో మనం ఉన్నాం. దేవుడు మంచి ప్రేమ కలిగిన దేవుడు మనతో ఉన్నాడండి. మనం రక్షించేటువంటి దేవుడు. బైబుల్ గ్రంథంలో అనేక మంది హృదయాలు నలిగిపోయి ఉన్నాయి. అనేక మంది శ్రమల పాలై ఉన్నారు. అనేక మంది శోధన పాలై ఉన్నారు. అనేక మంది ఇరుకులు పాలై ఉన్నారు. అనేక మంది ఇబ్బందుల పాలై ఉన్నారు. అనేక మంది గాయం పాలై ఉన్నారు. అనేక మంది సాతాను నోట్లో చిక్కుకొని ఉన్నారు. అయినా కూడా దేవుడు బిడ్డలు ఏం చేశారంటే, దేవుడు పాదాలను వదిలిపెట్టలా. సాతాను వచ్చి మనల్ని శోధించినా కూడా మా దేవుడిని మేము ఎప్పుడు వదిలిపెట్టమని వాళ్ళ హృదయం నలిగిపోతున్నా వాళ్ళ దేవుడి పైన విశ్వాసం ఉంచారండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, నోవాహు గారిని చూసుకున్నప్పుడు, నోవాహు గారి కాలంలో దాదాపు 120 సంవత్సరాల దాకా ఆయన ఓడ కడుతూ అప్పుడు వాళ్ళకి సువార్త చెప్పారు. వాళ్ళు వెనుల వర్షం పైనుంచి వస్తుంది, మనమందరం మునిగిపోతాం, మీరందరూ దేవుని వాక్యం వింటే మనం ఓడలోకి వెళ్ళి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు అని నోవాహు గారి సువార్త చెప్తుంటే, అప్పుడుండే మనుషులు నోవాహు గారిని ఎక్కిరించుకున్నారు. అప్పుడు ఆ కాలంలో పైనుంచి వర్షం రాలేదండి. భూమిలో నుంచి ఆవిరిలాగా నీటి బుడగలు వచ్చాయి. నోవాహు గారు ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో అప్పటి నుంచి వర్షాలు అనేది స్టార్ట్ అయ్యాయి. అయితే అప్పుడు జనాలకి వర్షాలు తెలియదు కాబట్టి వాళ్ళు నవ్వుకున్నారు. పైనుంచి వర్షం రావడం ఏంది, ఈ భూలోకం మునిగిపోవడం ఏంది, మునిగి దానికి మనం ఏడ మునిగిపోతామని కానీ ఓడ చేసుకుంటున్నాడు ఏంటని నోవాహు గారికి పిచ్చి పట్టిందని అక్కడ ఉన్నటువంటి మనుషులు నవ్వుకున్నారు. ఆయన ఎంతగానో దూషించుంటారు, ఎంతగానో ద్వేషించుంటారు. ఆయన హృదయం ఎంతగానో నలిగిపోయి ఉంటుంది. అయినా కూడా దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అది చేయాలని బైబిల్ గ్రంథంలో నోవాహు గారికి దేవుడు ఏదైతే కొలతలు చెప్పాడో, ఏదైతే చెక్క చెప్పాడో, ఏదైతే దేవుడు 3 అంతస్తులు కట్టిమన్నాడు, పొడుగు, ఎత్తు, వెడల్పు జంతువులు, ఏ జంతువులను ఓడలోకి ఎక్కించుకోమని చెప్పాడో, ఇవన్నీ నోవాహు గారికి దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. కాబట్టి నోవాహు గారు కాపాడబడ్డాడు. నోవాహు గారి ద్వారా వాళ్ళ కుమారులు కూడా చెప్పుంటారు. ముందు వాళ్ళ కుమారులు కూడా బహుశా నమ్మల, అయినా కూడా వాళ్ళ తండ్రి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ కుమారులు కూడా విశ్వాసం కలిగింది. వాళ్ళు నమ్మారు కాబట్టి ఓడలో ఉన్నారు. అందరిలాగా మూర్ఖులుగా అయిపోయి ఉంటే బహుశా నోవాహు గారు కుటుంబం కూడా, ఆయన కుమారులు కూడా ఓడలోకి రాకుండా అంతమైపోయి ఉండేవారని నీటిలో. కాబట్టి మన జీవితము దేవుడు చేతుల్లో పెట్టాలి. ఈ లోకమంతా పాపంతో మునిగిపోయింది.
మనము ఆ పాపంలో నుంచి పైన తేలుతూ ఒక షిప్ ఆ నీళ్ళల్లో ఎలా పైన తేలుతుందో, ఈ లోక పాపంలో నుంచి మనము మునిగిపోకుండా తేలేటువంటి బిడలుగా ఉండాలి. మనల్ని ఎవరు తీస్తారంటే దేవుడే మన మనస్సుని ఆనందపరుస్తారండి. అదేవిధంగా మన గాయాన్ని మానిపేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనం ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఈ లోకమంతా వ్యతిరేకమైన మన మీదకి యుద్ధానికి వచ్చినా కూడా మనం దేనికి భయపడాల్సిన అవసరంలా, మనం చింతించాల్సిన అవసరంలా, మనం దిగులు పడాల్సిన అవసరం లేదండి. మన రక్షకుడు, మన విమోచకుడు, మన ఏకైక దేవుడు మనతో ఉన్నాడండి. మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉండేవాడు కంటే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధమైన దేవుడు అండి, సత్య దేవుడు అండి, నిత్య దేవుడు అండి. యూదా గోత్రపు సింహము మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలా, మనం దేనికి చింతించాలా, మనం కృంగిపోవాలా. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలా. మనం దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఉండాలా. దేవుడు ఆత్మలు కలిగిన బిడ్డలు దేనికి భయపడే దేవుడు మనకు పిరికి ఆత్మ ఇవ్వాల. ఆయన దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలా. మనం అనేక మందిని రక్షించాలా. ముందు వాక్యానుసారంగా మనం జీవించాలా, ఇతరులకు వాక్యం చెప్పాలా. నోవాహు గారు వాక్యం చెప్తే జలప్రలయం వస్తుంది, దేవుని నమ్ముకొని అంటే నమ్మలేదు కాబట్టి వాళ్ళు నీటి సమాధి అయిపోయారు. మనకు కూడా కొంతమంది సేవకులు చెప్తే మనం నమ్మాలి. నమ్మకుంటే మనం కూడా ఈ లోకంలో సమాధులు అయిపోతాం. లేదా మనము దేవుని బిడ్డలుగా ఉండి ఇతరులకు మనం చెప్పాలి. మనం చెప్పే బాధ్యత మనకుంది. మనం చెప్పకుండా వాళ్ళు వినర్లని మనం చెప్పకుండా అది మన పొరపాటు అవుతుంది. వాళ్ళు వినకుండా మనం చెప్పాలి. వింటే రక్షింపబడతారు, వినకుంటే మనం ఏం చేయలేము. కాబట్టి దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి మనకి బాధ్యతగా చెప్పినప్పుడు మన పని మనం చేసుకోవాలండి. అది వినకపోతే అతని కర్మ. వింటే అతను బాగుపడతాడు, పరలోక రాజ్యానికి వస్తాడు, దేవుడితో యుగాలు గడుపుతాడు. లేకుంటే ఈ లోకంలో సాతాను ఆలోచనలు, సాతాను మనస్సు, సాతాను జీవితం అంతా సాతాను వల్లే తను మారిపోయి సాతాను ఉన్నటువంటి నరకంకి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన నలిగిన మనసుని దేవుడే ఆసనుడు, మన రక్షిస్తాడు. దేవుడు మాత్రమే మన గాయాన్ని మానపగల సమర్థుడు. చనిపోయిన వారిని ఈ లోకంలో ఎవరైనా లేపగలుగుతారా? యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని పేరటే లేపారు శిష్యులు కూడా. దేవుడు కూడా లేపాడు. అంటే ఆయనలో దేవుని ఆత్మ ఎంతగా ఉంది, శిష్యుల్లో దేవుని ఆత్మ ఎంతగా ఉంది. వాళ్ళు దేవుడితో కనెక్ట్ అయ్యారు కాబట్టి చనిపోయిన వారిని కూడా లేపగలిగే శక్తి శిష్యులకి కావచ్చు. అదేవిధంగా దేవుడైతే కుళ్ళిపోయిన లాజర్ని లేపారు. కాబట్టి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియా పరలోకమందున తండ్రి, నలిగిన మనసు గల వారికి అయ్యా ఆసన్నుడుగా ఉంటున్న దేవా, రక్షిస్తున్న దేవా, ఆదుకుంటున్న దేవా, మీ ఆత్మను మాకు ఇస్తున్న దేవా, అయ్యా మీ సేవకులుగా మమ్మల్ని వాడుకుంటున్న దేవా, అయ్యా కాపాడమని అడుగుచున్నామయ్యా. అనేక మంది హృదయాలు నలిగిపోతున్నాయి ప్రభువా, మనసులు నలిగిపోతున్నాయి నాయన, హృదయాలు గాయమైపోతున్నాయి ప్రభువా. మనుషులు ఎంతగానో శోధనకి లోనైపోతున్నారు నాయన, ఇబ్బందులకు లోనైపోతున్నారు నాయన. అయ్యా మనుషులెంతో అయ్యా ఈ లోకానుసారమైనటువంటి పాపానికి ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రభువా. అయ్యా వాళ్ళు నరకానికి వెళ్తారు ప్రభువా. ఈ లోకంలో తినుము తాగుము సుఖించమని వాళ్ళ జీవితాలు ఎంజాయ్ అంటున్నారు ప్రభా. అదే విధంగా అంత ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఏమన్నా సంతోషంగా ఉన్నారంట, ఆ క్షణం మాత్రమే సంతోషంగా ఉంటారేమో, కానీ ఆ హృదయము అదిమేసినట్లుగా, తొక్కివేసినట్లుగా, ఇబ్బంది పరిచేటట్లుగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని గొప్ప గొప్ప డబ్బునేటువంటి వారు, అందంగా బలంగా యేసయ్య ఉండేటువంటి వారే చనిపోతున్నారు ప్రభు. హార్ట్ అటాక్లు వస్తున్నాయి ప్రభు. మాకు ఆసనుడుగా ఉంటున్న దేవా, రక్షిస్తున్న దేవా, గాయము కడుతున్న దేవ స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నరునికి మేలు అది మోపినవాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడి అది బాధ్యతగా మోసేదని సహాయం దయచేయండి అయ్యా. అయ్యా చనిపోయిన వారి గురించి అయితే కాదు ప్రభువా, వాళ్ళ బంధువర్గ రక్త సంబంధికులు శ్రేయభిలాషులను కొలిక్సిని కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేము ఎప్పుడైతే మీలో బ్రతికి చనిపోతాం అప్పుడు పునరుద్ధానం అవుతాం, మేము లేస్తాం, చనిపోయిన వారు కూడా లేస్తారు. చూసి ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సహాయం దయచేయండి అయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టమని అడుగుచున్నామయ్యా.
అయ్యా ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి అయ్యా. సీయోనులో నుండి ఆశ్రయించి క్రీస్తున్న పనిపైన వేసి వాళ్ళ కుటుంబం కట్టుకునేదని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందు వర్ధిన, ముఖ్యంగా మీ దైందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి. మీరు ఇచ్చిన కొత్త దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. ఏ వయసు వారైనా మీ సేవకు ఉపయోగపడే పాత్రలుగా కాపాడమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్, ఐసీలు, ఇంటెన్సివ్లో మరణ పడకల పైన స్వస్థపరిచి బాగు చేయండి ప్రభువా. ఎవరైతే ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, వేసే కారు, బైక్ దేంట్లో వెళ్తున్న వాళ్ళు గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నామయ్యా. దేశం మీద దేశాన్ని యుద్ధాలు తీసివేయండి. మూడో ప్రపంచం యుద్ధం రాకుండా కాపాడండి అయ్యా. ఇస్రాయేల్ దేశాన్ని కాపాడండి, జెరూసలేమును కాపాడండి అయ్యా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా వచ్చేదానికి సహాయం దయచేసి ఏసే మీ కృపలో కాపాడమని అడుగుచున్నామయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడండి ప్రభువా. ఏ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అవ్వాలి, రిజల్ట్స్ వచ్చేటువంటి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో తెలుసుకొని మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను నాయన. అదేవిధంగా ఈ లోక సృష్టిని కాపాడండి, మనుషులను కాపాడండి, జంతువులను కాపాడండి, యూనివర్స్ని కాపాడండి, ఈ లోకం అంతా కాపాడండి దేవా. కరువు లేకుండా ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నామయ్యా. మనుషులు మీకు వ్యతిరేకంగా ఏదేదో తయారు చేసి మీకు చెడ్డ పేరు తెచ్చి మిమ్మల్ని బాధపరిచి మీ హృదయాన్ని గాయం రేపే బిడలుగా ఉండకుండా ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని ప్రార్థన చేసి సహాయం దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.